చంద్రబాబు నాయుడు గారు లేదా కొల్లు రవీంద్ర గారు, ఎక్సైజ్ కమిషనర్ మీనా గారు, వీళ్ళ దారుణమైన స్కామ్, బారుల్లో ఎంత స్కామ్ జరుగుతుందో ఛాలెంజ్ చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రాష్ట్రంలో ఉన్నటువంటి విజయవాడ, తిరుపతి, గుంటూరు, వైజాగ్, కర్నూలు ఇట్లాంటి 5 లక్షల పైబడి జనాభా ఉన్న బార్లకి 75 లక్షల ఫీజు. అవును కదా? మచిలీపట్నం, గుడివాడ లేదా ప్రొద్దుటూరు లేదా విజయనగరం ఇట్లాంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో అంటే 50,000 దాటి 5 లక్షల లోపు ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో 55 లక్షల ఫీజు కదా. పెడన, అవినిగడ్డ, నందికొట్కూరు ఇట్లాంటి ఊళ్ళలో 35 లక్షల ఫీజు అని నేను అనుకుంటున్నాను. సుమారు నాకు గుర్తున్నంత వరకు, నేను పేపర్లో చదివినంత వరకు నాకు గుర్తున్నది చెప్తున్నాను. ఈ 35 లక్షలు జాగ్రత్తగా మీకు కట్టాలంటే, అంటే కట్టి వాళ్ళు బాగుపడాలంటే వాళ్ళ అద్దులు కానీ లేదా కరెంటు ఛార్జీలు కానీ స్టాఫ్ జీతాలు కానీ అన్నీ వేసుకుంటే రోజుకి బెజవాడ, వైజాగ్, తిరుపతి, గుంటూరు, కర్నూలు లాంటి పెద్ద ఊళ్ళలో రోజుకు 3 లక్షల రూపాయలు అమ్మాలి. అమ్మకపోతే లాభం గోపులోకి వస్తాం. ఇళ్ళు కాళ్ళెత్తి ఇళ్ళు వాకిళ్ళు అమ్ముకోవటమే. బందరు, గుడివాడ, అనకాపల్లి, ప్రొద్దుటూరు, కడప ఇట్లాంటి ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళలో అయితే రోజుకి 2.5 లక్షల రూపాయలు అమ్మాలి హీనపక్షంలో బ్రేక్ ఈవెన్ రావాలంటే. లేదా మిగతా ఊళ్ళలో బార్లు అన్ని చోట ఉన్న చోట రోజుకు 2 లక్షల రూపాయలు అమ్మాలి. అసలు విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం లాంటి, తిరుపతి ఇట్లాంటి నగరాల్లో ఒక్కొక్క బారు నెల 80 లక్షల సరుకు ప్రభుత్వం దగ్గర కొనాలి. కమిషనర్ గారు ఛాలెంజ్ చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు, నెలకి 80 లక్షల రూపాయలు ఇప్పటికి మీరు సుమారుగా 47 రోజులు ఎంతో 48 రోజులు అయినట్టుంది మీరు బార్లు ఓపెన్ చేసి. అంటే 846 బార్లుంటే దాంట్లో 500 చిల్లర బార్లు ఓపెన్ అయినాయి, 300 చిల్లర బార్లు ఓపెన్ అవ్వాల. అంటే ఎవడో రాలా. ఈ 500 చిల్లర బార్లలో విజయవాడ లాంటి నగరాల్లో 80 లక్షలు నెలకి కొనకపోతే, మీ దగ్గర సరుకు కొనకపోతే ఈరోజు అమ్మకాలు కొనేవాడు తాగేవాడు తర్వాత సంగతి, ఎంత తాగాడు అంత. నువ్వైతే 80 లక్షలు లేనిదే షాప్ నడవదు, దివాళా తీసేయాలి, నెలకే దివాళా తీసేయాలి. బందర్ లాంటి ఊళ్ళలో, బందరు, గుడివాడ, పొద్దుటూరు, నంద్యాల ఇట్లాంటివి అన్నా అనుకున్నాం కదా. ఇట్లాంటి వాటిల్లో రోజు అంటే నెలకి 65 లక్షలు సరుకు కొనాలి డిపోలో, గవర్నమెంట్ డిపోలో. లేదా మిగతా చోట్ల నెలకి 50 లక్షల సరుకు కొనాలి. కొంటున్నారా అని అడుగుతున్నాను. లెక్కలు తీస్తారా? ఛాలెంజ్ ఇది మీ గవర్నమెంట్కి. అలా లేకపోతే నేను మీకు క్షమాపణ చెప్తా బహిరంగంగా. మాత్రమే ఈ బార్లు బతుకుతున్నాయి, బార్లు నడుస్తున్నాయి. నేను నారా చంద్రబాబు నాయుడు గారిని ఛాలెంజ్ చేస్తున్నా. రేపుగా ప్రతి రాష్ట్రం, ప్రతి ఊర్లో బారున్న ప్రతి ఊర్లో మీ ఎక్సైజ్ ఆఫీసర్తో పాటు వైసీపీ ఉన్న ఒకడిని, మా పార్టీ ఉన్న ఒకడిని, సిపిఐ ఒకడిని, సిపిఎం ఒకడిని, కాంగ్రెస్ పార్టీలో సగమేగా మీతో ఉన్నది. పోనీ ఆ సగం కాంగ్రెస్ పార్టీ మీతోనే ఉంటుంది కదా. మిగతా సగంలో ఒకడిని నిజ నిర్ధారణ కింద వేసి ప్రతి బారుకి వెళ్ళి సరుకు చెక్ చేద్దామా? ఛాలెంజ్ చేస్తున్నాను. సరుకు మొత్తం ప్రభుత్వం దగ్గర కొన్న సరుకా కాదా చెక్ చేద్దాం పదండి. ఆ బారు పేరు మీద ఉన్నటువంటి, బారు పేరు మీద కొనుక్కొచ్చిన సరుకా కాదా చెక్ చేద్దాం పదండి రేపొద్దున. లేదా మధ్యాహ్నం అంటే ఇవాళ టీం లేటాకి టైం పడుతుంది కాబట్టి రేపొద్దునే వెళ్దామా? మీరు ఇస్తారా? ఏ బార్ అతను ఈ 47 రోజుల్లో ఎంత సరుకు కొన్నారు మీ దగ్గర? ఉండదు. మీరు ఎవరో 10% కూడా, వాళ్ళు అమ్మిన దాంట్లో 10% కూడా మీ దగ్గర కొన్న సరుకే అది. ప్రతి బార్లో విపరీతమైనటువంటి స్కామ్ జరుగుతుంది. ఇది జనార్దను, జయచంద్రారెడ్డి, సురేందర్ నాయుడు కంటే కూడా పెద్ద స్కామ్ ఇది. నెల నెల రాష్ట్రంలో ఉన్నటువంటి 500 చిల్లర బారుల నుంచి 5 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేస్తున్నారు. ఎవరికి వెళ్తున్నాయి? నెలకి ఇప్పుడు అడ్వాన్స్ గా తీసుకుంటారు. గమ్మత్తు ఏంటంటే వ్యాపారం చేశాక కాదు, ముందే. అంటే కళ్ళు మూసుకుంటాకి ఏ బారు జోగులకి రాకుండా, ఏ బారులో సరుకు చెక్ చేయకుండా, డిపోలో ఎంత సరుకు తెస్తున్నాడు ఆ సరుకు, అది కాకుండా ఇంకేమన్నా దొంగ సరుకు అమ్ముతున్నాడా చెక్ చేయకుండా ఉండటం కోసం 5 కోట్ల రూపాయలు ఎవరికి వెళ్తున్నాయి? సారా మంత్రి గారికి వెళ్తున్నాయా? కమిషనర్ గారికి వెళ్తున్నాయా? లేదా ఎవరికి వెళ్తున్నాయి? ఎందుకు ఇంత అలసత్వంతో దొంగ సరుకు బారుల్లో అమ్ముతున్నారు? ప్రభుత్వం దగ్గర నుంచి కొనుక్కొచ్చినటువంటి సరుకు కాకుండా అక్కడ కొనన్నటువంటి సరుకు ఎలా అమ్మగలుగుతున్నారు? మీ అండదండలు లేకుండా ఎలా అమ్మగలుగుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు చెప్పండి. వెళ్దాం, ఛాలెంజ్ చేస్తున్నా. మీ ఇష్టం. సారా మంత్రి గారు
విలేకరులు తీసుకుని క్యూఆర్ కోడ్ బ్రాందీ షాపుల దగ్గరికి కాదు, బార్లోకి వెళ్ళి స్టాక్ మొత్తం వెరిఫై చేయండి. వస్తారా? నాతో పాటు మేమొద్దు, మాతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్లో సగం, కే పాల్ గారిది ఏదో ఉంది, జనశాంతి ఏంటిదండి, ప్రజాశాంతి పార్టీ, ఆయన వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా ఒకటి నేర్చుకుందాం, చెక్ చేద్దాం పదండి. ఇంత విచ్చలవిడిగా మద్యం స్కామ్ చేస్తూ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడవటమా? ఇంత దుర్మార్గమా? ఏం చెప్పి ఏం చేయారు టెండర్లని? బారు పాలసీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బారు పాలసీ అనేది పెద్ద స్కామా కాదా? అంటే మీరు బ్రాందీ షాప్కి వచ్చేటువంటి ఎంఆర్పి కంటే ఎంఆర్పి మీద ఏఆర్టీ వేసి మీరు బార్లోళ్ళకి ఇస్తుంటే ఎలా తక్కువ అమ్ముతున్నారు? బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఛాలెంజ్ చేస్తున్నాను. బెల్టులు కంట్రోల్ చేయగలరా? ఈ రాష్ట్రంలో కంట్రోల్ చేయండి. 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. 3,736 షాపులకు గాను 1,50,000 పైచీలకు బెల్ట్ షాపులు ఉన్నాయి. బెల్ట్ షాపులో జరిగేది ఎవరు స్కాన్ చేస్తారు? క్యూఆర్ కోడ్ ఉన్న సీసా అమ్ముతున్నారా లేదా? ఎవరు చూసేది? ఎవరు నియంత్రణ ఏది? అంతా దోపిడీ స్కామే కదా. ఇంత పాపాలు ఘోరాలు మీరు చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఒక ప్లాన్ ప్రకారం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మద్యం వ్యాపారంలో